నరసరావుపేటలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండిస్తూ భారీ నిరసన చేశారు. స్థానిక గుంటూరు రోడ్లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రహదారిపై అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోడిగుడ్ల మాజీ మంత్రి అమర్నాథ్ గారు మా హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా అమర్నాథ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కేజీ మేకప్ వేసుకుంటారని మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నీ భార్య మేకప్ లేకుండా ఏ రోజైనా బయటకు వచ్చిందా? నీ తల్లి మేకప్ లేకుండా ఏ రోజైనా బయటకు వచ్చిందా? ఒకళ్ళని అనేటప్పుడు నీ ఇంట్లో వాళ్ళని, నీ తల్లిని, నీ పెళ్ళాన్ని, నీ బిడ్డని చూసుకొని మాట్లాడు. హోమ్ మినిస్టర్ అంటే 100 మందికి రోజు లెగిస్తే సమాధానం చెప్పే ఒక పదవిలో ఉన్నటువంటి నాయకురాలు 10 మందిలోకి వచ్చేటప్పుడు డిగ్నిఫైడ్గా రావడం వాళ్ళ పదవి యొక్క అర్హత. అది కూడా తెలియనా నువ్వు ఎట్లా మంత్రి అయ్యావో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో, పూజిస్తారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారంటారు. కానీ నువ్వు మరి మహిళల్ని గౌరవించుకోకుండా, ఒక హోం మంత్రి అని కూడా చూడుకోకుండా కేజీ మేకప్ వేసుకుంటారని నువ్వు ఎట్లా మాట్లాడావో మాకు అర్థం కావట్లేదు. నువ్వు వెంటనే ఈ వాక్యాల్ని వెనక్కి తీసుకోకపోతే మేము మహిళలందరం కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. విశాఖపట్నంలో మాజీ మంత్రి వర్యులు అని పేరుకు చెప్పుకునే గుడివాడ అమర్నాథ్ గారు, పరిశ్రమల శాఖ మంత్రిగా పేరు మోసిన ఒక మాజీ మంత్రి వర్యులు గారు ఈరోజు మన గౌరవ మహిళా హోం శాఖ మంత్రి అయిన శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అమర్నాథ్ గారు ఒకటి ఆలోచించుకోండి. స్త్రీ ఎక్కడ స్త్రీ ఉంటుందో, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నట్టింట కొనియాడబడతారు అని చెప్పి మనుధర శాస్త్రంలో, మన హిందూ పురాణాల్లో చెప్పుకోవడం కాదయ్యా. మీ ఇంట్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, ప్రతి చోట మహిళ లేనిదే ఎక్కడ కూడా మీకు గౌరవం రాదు. ముందు మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క ఛాన్స్ పేరుతోటి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, రాబందుల పాలనలాగా మీరు కాలకేయుల్లాగా రాష్ట్రం మీద ఏ విధంగా విరుచుకుపడి మహిళల మీద కూడా అఘాయిత్యాలకు పాల్పడ్డారు అనేది రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూసింది. దానికి కనివిప్పుగా మీకు 11 సీట్లతోటి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఈరోజు కూడా మీరు ఇటువంటి అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా మేకప్ల గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, స్త్రీకి అలంకరణ అనేది ఒక ఆభరణం అండి. దాన్ని మనకి పుట్టుకతో దేవుడిచ్చిన వరం. దాన్ని ఎవరు దూషించడానికి వీల్లేదు. మీరు ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక గుడ్డు మంత్రి ఒక అతను ఉన్నాడు. అతని పేరు అమర్నాథ్. ఆయన దావోస్ వెళ్ళయ్యా పరిశ్రమలు తీసుకురాయి అంటే, నాకు ఇప్పుడు చలి పుట్టుద్ది, చలికాలం నేను పోలేను అని అన్న వ్యక్తి, ఒక హోమ్ మినిస్టర్ ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉత్తమమైన హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని, ఆమె శరీరాన్ని బాడీని గురించి మాట్లాడే వ్యక్తికి చదువు సంస్కారం లేవు. అలాంటి నీచమైన వ్యక్తిని గురించి మాట్లాడుకోవటానికి కూడా మా ఆడవాళ్ళకి సిగ్గవుతుంది. అనిత గారిని మాట్లాడిన మాటలకి మేము ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ గారు, కోడిగుడ్ల మంత్రి గారు, దావోస్ వెళ్ళడానికి చలి పుడుతుంది, నేను ఇక్కడే ఉండి గుడ్లు పెడతాను, తర్వాత పొదుగుతాయి అని మాట్లాడిన నువ్వు ఒక మహిళలంటే ఏంటో ముందు తెలుసుకో. పసిబిడ్డ పుట్టగానే 11వ రోజు స్నానం చేయించగానే ముందు తల్లి మొదటగా బిడ్డని అలంకరించి బొట్టు పెట్టి ఉయ్యాల్లో వేస్తారు. ముందు మీ తల్లి నీకు అది నేర్పిందో లేదో మాకు సంస్కారం తెలియదు. గత ప్రభుత్వంలో రాజధాని మహిళలు వేసుకున్న చీరల గురించి, నగల గురించి అవహేళన చేశారు. ఎక్కడ తన్నాలో అలా తన్నిచ్చారు. తర్వాత సొంత చెల్లిని అవమానించారు, భువనేశ్వర్ని గాని అవమానించారు. ప్రతి చోట మీరు మహిళలను అవమానించి చివరికి మీకు 11 సీట్లు కావచ్చింది. అయినా సరే ఇంకా మీకు బుద్ధి రాలేదు. ఇలాగే మీ ధోరణి ఉంటే చివరికి మహిళలను ఎక్కడైతే కించపరిచారు కాబట్టి మీరు భూస్థాపితం అయ్యే పరిస్థితి మీరే జగన్మోహన్ రెడ్డికి ఇంకా కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని అమర్నాథ్ గారు మాట్లాడేటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, అనిత గారి మీద మేకప్ గురించి అన్ని విధాల కించపరుస్తూ మాట్లాడాడు కాబట్టి ఆయన మేము క్షమించం. స్త్రీ అంటేనే సింగారం, సింగారం అంటేనే స్త్రీ.
చిన్న పసిపాప పుట్టినప్పటి నుంచి కూడా అందరు గిఫ్ట్లు పౌడరు అంతా మేకప్ కిట్ ఇచ్చిపోతారు. అలానే స్త్రీ అంటే పెద్దయిన దగ్గర నుంచి కూడా ఆమె నీట్గా తయారయ్యి బయటికి వెళ్ళాలన్నా, అడుగు బయట పెట్టాలంటేనే ఆమె నీట్గా తయారై వెళ్తారు. దాన్ని మేకప్ వేసుకుంటున్నారు అని కించపరిచి మాట్లాడటం చాలా తప్పు. ఇది అనుచిత వ్యాఖ్యలు, ఇది ఖండిస్తున్నాము.